ఈరోజు వాక్యాంశం ఏంటంటే శరీర క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు. ఒక విశ్వాసి రక్షించబడినప్పుడు ఇంకా తను సిలువ వేయబడ్డాడు. ఇంక జీవించినది నేను కాదు, క్రీస్తే. నేను మరణించాను, ఐ డై, నేను లేను. ఇక్కడ ఉన్న ఎంతమంది మీరు నిజంగా చెప్పగలుగుతారు? చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, దేవుని దృష్టిలో దోషులకు మారాల్సిన అవసరం లేదు. రక్షించబడ్డానన్న వారు ఎంతమంది సిలువ వేయబడిన వారుగా, నా స్వార్థము లేదు, నేను అనుకుంది చెయ్యట్లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతకట్లేదు, నాకు అనిపించినట్టుగా నేను మాట్లాడట్లేదు, నాకు ఆశ కలిగింది నేను చూడట్లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతాం. చూసి ఇట్ ఇస్ అ ఛాలెంజ్. మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాం, మన బాధ్యత అండి. దేవుని వాక్యం మనం గమనించండి. ఇక్కడ శరీర సంబంధమైన జీవితం ఎలాగుంటుంది? శరీరానికి, ఆత్మకి ఎప్పుడు పోరాటమే అంట. రక్షించబడిన వానికి పెద్ద తెలియదు, ఎందుకంటే పాపంలో బ్రతికే వానికి ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, స్పరిశ ఉండదు. లోక సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం కార్యంలో చూసినప్పుడు ఇది సహజమే, ఇది మామూలే, ఇది అలవాటే, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కానీ రక్షించబడిన తర్వాత ఒక మనిషిలో పెనుగులాట ఉంటుంది. ఆత్మేమో దేవుని కొరకు బ్రతకాలని, శరీరమేమో లోకానుసారంగా జీవించాలని. ఇంకో ఇటువంటి పోరాటంలో ఉన్నదప్పుడే మనం దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోవాలి. ఇక్కడ గమనించేటప్పుడు చూడొచ్చు, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 చదువుతామండి. శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఏంటంట? ఇది దేనికి విరోధంగా, ఇది దానికి విరోధంగా అపేక్షిస్తుందంట. శరీరం ఎప్పుడు చూసినా పడద్దామని చూస్తారంట, ఆత్మ ఎప్పుడు చూసినా బలపడతామని చూస్తారంట. మీ ఆత్మ జయిస్తుందా, శరీరం జయిస్తుందా? వాక్యం చదువుతాం, నిద్ర వస్తుంది. ప్రార్థన చేసుకుందాం, నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. ఉపవాసం ఉందాం, ఈరోజే బిర్యానీ తినాలి అర్జెంటుగా. ఇది శరీరానికి, ఆత్మకి దర్ ఇస్ ఆల్వేస్ రెస్లింగ్. నేను ఇంకా ఎలిమెంటరీలో మాట్లాడాను, కానీ ఇంకా మా మనుషుడికి పాపం మీద అధికారము, లేకపోతే పాపానికి మనుషుడి మీద అధికారం ఉన్నప్పుడు, ఆ మనిషి తలంపులు చూసినప్పుడు విచ్చలవిడి తలంపులు, అశ్లీలమైన దృశ్యాలు. కొంతమంది బుర్రను ఓపెన్ చేసి చూస్తారంటే గబ్బు తట్టుకోలేమంట. ఎందుకంటే అన్ని పనికిమాలిన తలంపులతో మనుషుడు, రక్షించబడని మనుషుడి జీవితం నింపబడుతుంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, హృదయం అన్నింటికన్నా మోసకరమైంది. ఈ లోకంలో అసలు మోసకరమైంది ఏదైనా ఉందంటే అది నీ హృదయం ఫస్ట్. అది ఘోర వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కడి దృష్టిలో వాడు నీతిమంతుడు, ప్రతి ఒక్కడి దృష్టిలో నేను రైట్, ప్రతి ఒక్కడో నేను మంచోడిని, నేను గొప్పవాడిని. కానీ దేవుని వాక్యం ముందు వచ్చినప్పుడు, దేవుని వాక్యం అద్దం లాంటిదంట. అద్దం ముందు వచ్చినప్పుడు తెలుస్తుంది మన లోపాలు ఏంటో. అద్దం ముందు నిలబడేటప్పుడు తెలుస్తుంది మన పొరపాట్లు ఎంతో. ఎంత అందంగా ఉన్నానో నువ్వు చెప్పుకున్నా కూడా అద్దం ముందు నిలబడు, నీలో ఉన్న లోపాల గురించి మాట్లాడతావు. యు సీ మెనీ టైమ్స్ దేవుని వాక్యము అద్దం లాంటిది. అది చదివేటప్పుడు అయ్యో నాలో ఎలాంటి పాపం ఉందా, నాలో ఈ గర్వం ఉందా, నా తలంపులు ఇలా ఉన్నాయా, నేను జీవించేది ఇలా ఉందా, నేను చేసేది తప్పా గ్రహిస్తాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, శరీరానికి, ఆత్మకి పోరాటం జరుగుతుంది కదా మీలో, ఎవరు జయిస్తున్నారు? ఎవరన్నా అనేక శాతం చెప్తారు శరీరమే జయిస్తుందండి, ఆత్మ ఎందుకు జయిస్తున్నా? అందుకని ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నాం. ఆత్మ ఎందుకు జయిస్తలేదు? ఆత్మ జయిస్తుందా, జయించదా? తప్పకుండా జయిస్తుంది. జయించాలంటే ఏం చేయాలి? నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు చేరాలి. నీ ఆత్మ అంతటా నువ్వు పోరాడలేవు, కానీ నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు చేరాలి. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ 17వ వచనం చదువుతామండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నది. విరోధంగా అపేక్షిస్తుంది. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక. ఈ ఒకదానికి ఒకటి ఏంటంట? ఆపోజిట్ అంట, వ్యతిరేకంగా ఉందంట. కనుక మీరేమి చేయ నిశ్చయించుదురో, మీరు ఏమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయక ఉందురు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటావో అది చేయలేకుండా ఉంటావు. ఎందుకంటే శరీరానికి, ఆత్మకి పోరాటం.
కానీ అక్కడ పైన వచనం చదివితే 16వ వచనం చదివితే ఏమని ఉంది అక్కడ? నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుస్తూనే కానీ శరీర ఇచ్చలను నెరవేర్చవు, లేకపోతే శరీర ఇచ్చలలోనే జీవిస్తాం. దేవుడు వాక్యం చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తుంది ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటావు అది చేయలేకుండా ఉంటావంట, ఏం చేయకూడదో అది చేస్తూ ఉంటావంట. అదే పౌలు రాస్తూ వస్తాడు కదా రోమీకి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను ఏది చేయి ఉద్దేశిస్తున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎవరో రక్షిస్తారు ఈ దౌర్భాగ్యాన్ని, ఈ దేహము నుండి ఎవరో రక్షిస్తారు? అంతటితో ముగించడు. ఎవరో రక్షిస్తారని ముగించరు. అక్కడ అంతటితో ముగించుంటుంటే ఈరోజు అందరూ చెప్పుండొచ్చు, బైబిల్లోనే ఉంది కదా, నేను చేద్దాం అనుకునేది చేయలేను, నేను చేయొద్దు అన్నదే చేస్తున్నాను, సో తప్పు చేస్తున్నానా, చేయకూడదు అనుకున్నాను, చేసేసాను. వి టేక్ ఇట్ ఫర్ ఎక్స్క్యూజ్. అన్నిటికీ అంతేలే అంతేలే అంతేలే. కానీ అక్కడ ముగించాడు ఆ పత్రికని 8:1 రాస్తాడు. ఏమని? దేర్ఫోర్ దేర్ ఇస్ నో కాండెమినేషన్, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే సమయంలో ఆత్మ నియమము చొప్పున నడుచుకుంటే పాప మరణ నియమాలని జయిస్తామంట. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, రైటే. కానీ పాపాన్ని మరణాన్ని ఎలా ఎదిరిస్తాం? ఆత్మ నియమము, పరిశుద్ధాత్మ నియమం ద్వారంగా నువ్వు లోబడి దాని ప్రకారం బ్రతుకుతే పాప మరణ నియమాలను జయిస్తావట. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ శరీర ఇచ్చలో శరీర సంబంధమైన కార్యాలు, శరీరానికి సంబంధించిన కార్యాలు ఇప్పుడు చదవబోతున్నాము. ఇవేమన్నా మీరు ఉన్నాయా చూడండి. 19 వచనం చదువుతామండి. 5:19 గళితులు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మొదటి 3 చూసినప్పుడు ఏంటి? మొదటి 3 ఏంటి? సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఇంప్యూరిటీ, డిబాచరీ. ఈ 3 చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ సెన్షువల్ ప్లెజర్స్, శరీర ఉద్రేకాలు లేకపోతే శరీర సుఖము, ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లెష్. నెక్స్ట్ విగ్రహారాధన, తెలుగులో ఇంకా మాట ఏముందో నెక్స్ట్ది? అభిచారం. ఇంగ్లీష్లో చూసినప్పుడు యు సీ ద విచ్ క్రాఫ్ట్. అభిచారము అన్నమాట, విచ్ క్రాఫ్ట్ అన్నమాట చూస్తాం. ఐడాలిటరీ అండ్ విచ్ క్రాఫ్ట్. ఈ వేటికి సంబంధించింది? ఇది దురాత్మల ప్రభావం ద్వారంగా ఒక మనిషి తన స్వార్థము కొరకు మ్యానిపులేషన్. విచ్ క్రాఫ్ట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మ్యానిపులేషన్. ఐడాలిటరీ ఈస్ ఆల్వేస్ అబౌట్ యూ టెలింగ్ యువర్ గ్రేట్ బట్ దెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్. ఇక్కడ చూసినప్పుడు ఈ 2 మరలా నీ స్వార్థం కొరకు మలుచుకుంటాం. మరలా ఇదేంటి? హేట్రేడ్, డిస్కార్డ్, జెలసీ, ఫిట్స్ ఆఫ్ రేజ్. ఇవన్నీ ఏంటి? ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్. లేకపోతే ఎవరు గొప్ప, నేను గొప్ప. ఒక గొడవ వచ్చినప్పుడు చూడండి, ఈ మాటలు అంటనే ఉంటాడు, నోరు అదుపులో రాదు, నోరు ముయ్యచ్చుగా, అక్కడ స్టాప్ లేదు. ఒక మాట అంటే చాలంట, 10 మాటలు పడాలంట. 10 మాటలు ఇక్కడ నుంచి చేస్తాను కానీ తృప్తి ఉండదంట. కొంతమందికి ఈరోజు మాటలు కాదులే, టెక్స్టింగ్లు, అక్కడ బ్లాక్ కొట్టేది. బ్లాక్ కొడితే అవుతారా? నెక్స్ట్ మెసేజ్ పెడతారంట. ఆయాసం చూడాలి కొంతమంది. ఎవరి దేహం పాడవుతుంది? నీ దేహం పాడేది ఒకటి, దెయ్యం దూరతం జాగ్రత్త. ఎందుకంటే అన్కంట్రోలబుల్ యాంగర్ ఇస్ ఆల్వేస్ ద సైన్ ఆఫ్ ఎ డెవిల్. అన్కంట్రోలబుల్ యాంగర్, నాకు అదుపులో లేదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. న్యాచురల్ యాంగర్ అనేది ఒకటి ఉంది, డిఫెన్సివ్ సిస్టమ్. ఒకటి తప్పు చేశాడు అనుకో, లేకపోతే నీ గురించి తప్పు, రే నువ్వు మాట్లాడేది తప్పు, లేదు నువ్వు ఫలానా చేసావు అంటున్నాడు, నువ్వు చేయలేదు, అరే నువ్వు చేయలేదా, ఫైన్, నా లెవెల్లో నేను పుష్ చేస్తాను, దట్ ఈస్ మై యాంగర్. కానీ కొంతమంది చంపేవాడిని, వాడిని కొట్టి చంపి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా గ్రహించారంట. దాని తర్వాత అయ్యో చంపేశాను,
ఎందుకంటే కయ్యను ఏం చేశాడు? ఏబెల్ని చంపాలని చంపాడా? ఆ కోపంలో కనబడింది, అందులో తీసి కొట్టాడంట. వాడు చచ్చిపోయిన తర్వాత ఏడుస్తున్నాడట, తమ్ముడు చచ్చిపోయాడని. ఏడుసినంత మాత్రం వచ్చాడా? యు వి నీడ్ అండర్స్టాండ్. దేవుడు వాక్యం తెలియజేస్తున్న అన్కంట్రోల్ దురాత్మలు నీ టెంపర్ను కంట్రోల్లో పెట్టుకోకపోతే చాలా జాగ్రత్త. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కోపపడు కానీ పాపం చేయొద్దు, పాపానికి వెళ్ళకూడదు. యువర్ ఎమోషన్ షుడ్ బీ ఇన్ కంట్రోల్, యువర్ ఎమోషన్ షుడ్ బీ ఇన్ బ్యాలెన్స్. ఇదేంటంటే ఇంకా ఏమున్నాయి ఇక్కడ? జెలసీ. ఎవడన్నా బాగుపడితే తట్టుకోలేరు, ఎవడన్నా పైకి వెళ్తే తట్టుకోలేరు, ఎవడన్నా ఏదైనా నీకు ముందుగా చేస్తే తట్టుకోలేరు. కొంతమంది చూడండి, కొంతమంది మంచి బట్టలు వేసుకుని కూడా చూసుకుని ఊరుకోలేరట. వీళ్ళకి ఆయాసం చేస్తారంట. ఆయాసం, జాగ్రత్త, ఆయాసం దయ్యమే. ఇట్లా చూసుకుంటారంట ట్రైన్ నుండి కిందికి. ఎందుకు? వెళ్ళి కాంప్లిమెంట్ ఇవ్వి. రాదు, నోరు రాదు. ఈరోజు చాలా బాగున్నావు నువ్వు అని చెప్పు, రాదు నోరు. అంటే ఒక వ్యక్తి నిజంగా శుద్ధ మనస్సు కలిగి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే తన లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 5 నిమిషాల్లో మనుషులు తన చుట్టూ స్నేహంగా మారుతారండి. అది బి వెరీ ఆనెస్ట్. బికాజ్ ఈ లోకంలో జెన్యువైన్ పీపుల్ కనబడతాం చాలా అరుదు. జెన్యువైన్ ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ, స్వార్థం, నేను గొప్ప, నేనేమనుకుంటున్నా. యు సీ వి హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా వ్యర్థమే. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ హృదయం దేంతో నింపబడి ఉంది? మీ ఆశలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఇక సెల్ఫిష్ అంబిషన్స్. నేను చదువుతాను. దేనికి చదువుతావు? నేను ఉద్యోగం సంపాదించుకొని దేనికి? అల్టిమేట్లీ వాట్ ఎవర్ యూ డూ ఫర్ వాట్? దేవుని వాక్యం ఎట్లా ఉంటుంది? మనము తిననో త్రాగినను ఏది చేసినానో దేని కొరకంట తెలీదా? దేవుని మహిమార్థమే అంట. దేవుడికి మహిమ రానిది నీ జీవితంలో ఏది ఉండడానికి వీల్లేదు. దేవుడు అవ్వడం. ఈరోజు చాలామంది ప్రార్థనలు కూడా జవాబు రాదు. కారణం ఏంటంటే దేవుడు మహిమ కొరకు ప్రార్థన చేయరు. దేవా నా జీవితంలో ఇది చేయి, నీ నామానికి మహిమ తెచ్చేలాగా చేస్తా, లేకపోతే నీ నామానికి మహిమ వచ్చినట్లుగా నా జీవితంలో ఈ కార్యం జరిగించు. ఆ ప్రార్థనలు ఉండవు. నాకు ఇవ్వి ఏదో అవ్వాలి. బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, ఇక్కడ ఈ మనసు సెల్ఫిష్, స్వార్థ బుద్ధి, సెల్ఫిష్ అంబిషన్స్, ఇవన్నీ ఎలాంటి బుద్ధులంట? శరీర సంబంధమైన కార్యాలు. ఇంకా మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదివితే, శరీరము ఇంకా చచ్చిన ఆత్మ. ఇంకో మాటలో చెప్పాలంటే చచ్చిన ఆత్మ అంటే ఇంకా రక్షించబడని ప్రతి ఒక్కరు చచ్చిన స్థితిలో ఉన్నవారే. రక్షించబడని ప్రతి ఒక్క ఆత్మ, క్రీస్తుతో పాటు తిరిగి లగని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేపబడిన ఆత్మ, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ. అలాంటి ఆత్మ, అలాంటి జీవితము, మనస్సు ఎలాగ ఉందంట? ఫిల్త్. చదువుతారండి. ప్రియులారా, మనకును ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతో సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఏముందంట? శరీరానికి ఆత్మకి ఏముందంట? కల్మషం. శరీర కల్మషం ఒకటి, ఆత్మ కల్మషం ఇంకోటి. ఇంకో మాటలో చెప్పాలంటే వ్యభిచారిగా బ్రతుకుతాం ఒకటి. వారు వ్యభిచారాన్ని శరీర క్రియలు బట్టి చెప్పచ్చు. మోహపు చూపు ఏమని చెప్తావు? ఆత్మల మోహపు చూపు కలిగిన వాడు ఏమని చెప్తావు? ఎందుకంటే మంచోడు చెడ్డోడు మంచోళ్ళలాగా నాటకాలు వేస్తున్నాడు కదా. నేను ఎంత మంచోడనో అంటాడంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది విశ్వాసులు మీ దృష్టిని సరిగా పెట్టుకోగలుగుతున్నారు? మీ చూపు సరిగా ఉంది. వ్యభిచారపు చూపు లేకుండా, అసలైన దృశ్యాలకి బానిసలు కాకుండా, ఈ పోర్నోగ్రఫీ, ఈ పాప సంబంధమైన కార్యాలు, ట్రాప్స్లోకి పడకుండా మీ దృష్టి పవిత్రంగా ఉందా? ఎందుకంటే చాలామంది నేను క్రైస్తవుని అంటున్నాం, పరిశుద్ధుని అంటున్నాం, నేను వ్యభిచారం చేయట్లేదు అంటున్నాం, కానీ నీ ఆత్మ కల్మషం ఉంది. జాగ్రత్త. నీ శరీర కల్మషం మాత్రం కాదు, నీ ఆత్మ కల్మషం కూడా కాపాడుకోవాలి, కడుక్కోవాలి. ఇట్ హ్యాస్ టు బి క్లెన్స్డ్. రక్షించబడ్డానన్నప్పుడు నీ ఆత్మ కడగబడాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి.
మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది నిజంగా మీ జీవితాలు బయట ఎవరో చూస్తారు అన్నట్టు కాకుండా దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా బ్రతకాలన్నట్టు బ్రతుకుతున్నాం. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడు చూసి దేవుని వాక్యము ఈరోజు బోధనలు ఎలాగైపోతాయంటే కంఫర్ట్. ఇట్స్ ఫైన్. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు హోప్ తెల్లాలి. ఇట్ ఈస్ ఫైన్. డోంట్ ఫర్గెట్, దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం సపరేట్ చేస్తారట ప్రతిదీ. ఆత్మని, మనసుని, ఎముకల్ని, మాంసాన్ని అన్నిటిని సపరేట్ చేస్తారట. ఇట్ విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ టెస్ట్ ఎవ్రీథింగ్. ఇందుకు మన పాపపు స్థితి, మన హృదయపు స్థితి, మనలో ఉన్న లోపాలు తెలియజేయబడాలంటే మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుని సరిదిద్దపడి ఆయనతో ఐక్యపరచబడి ఆయన అనుగ్రహించిన సమాధానంతో బయటికి వెళ్ళాలి. కానీ వచ్చిన స్థితిలోనే, పాపపు స్థితిలోనే ఇటు ఓకే దేవుడు ఉన్నాడు నీ కొరకు అని చెప్పి బయటికి పోతాం కాదు. పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ చేస్తాడంట. పరిశుద్ధాత్ముడు నెంబర్ 1 పని ఈ సృష్టిలో ఏంటంటే, మనుషుడికి పైన ఈరోజు భూమిలో చేసే పని ఏంటంటే కన్విక్షన్, ఒప్పుకోలు ఏంటంటే నీ స్థితిని నీకు తెలియజేస్తాను. నువ్వు పాపివి, నీలో ఈ అపవిత్రత ఉంది. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మని తునీకరిస్తున్నారు. వద్దు నన్ను కన్విక్ట్ అంతా చేయొద్దు. ఎందుకంటే ఈరోజు లోకంలో చెప్పే డైలాగ్ ఏంటి, డోంట్ జడ్జ్ మీ. దేవుడు తీర్పు తీర్చలే, ఒప్పింపు చేస్తున్నాడు. తేడా ఉంది. అయ్యా నీ తల మీద ఏదో ఉందయ్యా అంటే, డోంట్ జడ్జ్ మీ అనొద్దు. తల మీద ఏదో ఉందంట చూసుకో. చూసి మనుషుడు ఎలాగైపోతున్నాడంటే, నీలో ఒక లోపం కనబడుతుంది అంటే చాలు, డోంట్ జడ్జ్ మీ. రిపెల్సివ్నెస్. అలాంటి వారు రక్షించబడటానికి అవకాశం ఉందా? అసాధ్యం. బైబిల్లో చూసినప్పుడు గమనించండి, ఈ ఆత్మ, ఈ శరీరము, ఇవన్నీ ఏంటంటే ఫిల్త్, వీటిలో ఉందంట ఈ కల్మషం. ఈ కల్మషం మన నుండి పోవాలంట. ఈ లోకపు పద్ధతులు చూసినప్పుడు త్రాగుబోతుతనం, మత్తు, శరీర కార్యాలు చూస్తున్నాం, త్రాగుబోతుతనం, ఆర్జీస్, డ్రంకన్నెస్. ఈరోజు ట్రెండ్లు చూడండి. ఈ హైదరాబాద్ పట్టణంలో చెప్పాల్సిన అవసరం ఉందా? త్రాగుడు. ఇంకెక్కడ చూసినా ఈ ఆర్జీస్. ఒకప్పుడు రోమన్ కల్చర్లో ఉండేది, ఎక్కడ చూసినా కనబడుతుంది. ఇష్టం వచ్చిన విచ్చలవిడి జీవితం. ఎవడు చూశాడు, ఎవడికి తెలుసు? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. రాయబడుతుంది. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి, ప్రతిదీ బహిరంగంగా తెలియజేయబడుతుంది. ఈరోజు మనుషుడు అనుకుంటున్నాడు, ఎవడికి తెలియదులే. వచ్చిన తర్వాత మొత్తం తెలుస్తుందట. నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఏం చేసావు మొత్తం చెప్పచ్చట. ఇంటెలిజెన్సీ అంత అడ్వాన్స్ అయిపోయిందట. ఈరోజు మనుషుడు అనుకుంటున్నాడు, ఎట్లా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరు చూడలేదు, దేవుడు చూస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. జాగ్రత్త. మనం విత్తే ప్రతిదానికి జాగ్రత్త. నువ్వు పాప క్షమాపణ లేకపోతే ఆ శాపం, ఆ దోషము. అందుకే దేవుడు అంటాడు, 3-4 తరాల మీదకి వస్తుంది ఆ తండ్రుల దోషము. 3-4 తరాల మీదకి వస్తుంది తండ్రుల దోషము. ఏంటి ఆ దోషము? చూసి, ట్రాన్స్గ్రెషన్స్ వేరు, ఇనిక్విటీస్ వేరు. అపరాధములు వేరు, దోషములు వేరు. 3-4 తరాలకి తండ్రుల దోషం అన్నప్పుడు తండ్రి అపరాధములు కాదు. అపరాధములు అంటే దేహంతో జరిగించిన కార్యాలు, దోషములు అంటే మనసులో తలంచిన కార్యాలు. అదే ఇందాక చెప్తూ వచ్చాను, శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన అంటే మనసులో తలస్తూ వచ్చిన కార్యాలు. తండ్రుల దోషములు 3-4 తరములు అంటే నీ మనసులో నువ్వు తలంచిన తప్పులు, పాపములు, నువ్వు తలంచిన క్రియలు, అవి 3-4 తరాల మీదకి వెళ్తాయంట. జాగ్రత్త. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఎవరికి తెలియదు. దేవుడు అన్ని లెక్క తెస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, శరీర క్రియల పైన జయం ఉందా? శరీర సంబంధమైన జీవితాలు జీవిస్తున్నామా? ఆత్మ సంబంధమైన జీవితాలు జీవిస్తున్నామా? మీరు అడగచ్చు, మరి ఎలాగంటే ఒక వ్యక్తి శరీరాన్ని జయించి ఆత్మ ద్వారా బ్రతుకుతారు? ఇందాక చదివాం కదా, ఆత్మానుసారంగా నడిపించబడితే, ఆత్మ ద్వారా నడిపించబడితే శరీర క్రియల్ని జయిస్తాము. ఎందుకంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మనకు కృపనిచ్చాడు.
మన జీవితాలను మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, వర్ధిల్తానికి. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ దిస్: దేవుడిచ్చిన ఈ రక్షణలో ద బెస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్న వ్యక్తి, బుద్ధి కలిగిన వాడు ఎవడంటే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ సహాయంతో నడుస్తాం. పరిశుద్ధాత్ముడు నిజంగా నీలో ఉన్నాడంటే ఆ శక్తి, బైబిల్ టాక్స్ అబౌట్ డ్యూనిమస్, విచ్ మీన్స్ ద పవర్, అన్లిమిటెడ్ పవర్. మనలో ఉన్న ఆత్మ కార్యసాధి. చూసి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా ధైర్యం ఉందా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని చెప్తానికి? పరిశుద్ధాత్మను ఉంటానే చెప్పగలుగుతావు, లేకపోతే ఏ దెయ్యాన్ని చూసినా భయపడతావు. ఎందుకంటే అపవాదిని నీ అంతటా నువ్వు పోరాడలేవు, నీలో పరిశుద్ధాత్మను ఉంటే మాత్రమే. మిమ్మల్ని చివరిలో ఈ మాటతో ముగిస్తున్నాడు. ఇదిగో అంశం, శరీర సంబంధమైన కార్యాలు అవే మిమ్మల్ని వెళ్తున్నాయా, లేకపోతే క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ మిమ్మల్ని లేపి క్రీస్తుతో పాటు లేపబడిన వారుగా, ఆయనతో పాటు నడపబడిన వారుగా, ఆయన మార్గంలో జీవించిన వారుగా, దేవుని బిడ్డలుగా ఆత్మ ఫలము ఫలించేవారు ఉన్నామా? మీ జీవితంలో ఎలా ఉందో చూసుకోండి. దయచేసి స్థలం ఉంచుతామండి. ఈ సమయంలో మన స్థితిని గ్రహిస్తూ, మన జీవితం ఎలా ఉందో చూస్తూ, దేవుని మీద ఆధారపడుతున్నామా, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నామా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? ఇంకా పరిశుద్ధాత్ముడు నాలో లేడు అనిపిస్తుంది అంటే అడగండి, యేసుప్రభా నీ రక్షణ నాకు కావాలయ్యా, నీ ఆత్మ నింపుదల నాకు కావాలయ్యా, నాకు శరీర ఇచ్చలమైన జయం కావాలయ్యా. శరీర సంబంధమైన కార్యంలో వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు చూపులు, మోహపు చూపులు, అపవిత్రమైన జీవితము, విగ్రహారాధన, జారత్వము, ఈ స్వార్థము, అసహ్యమైన మనస్సు, క్రోధము, వీటి నుండి నాకు విడుదల కావాలయ్యా. త్రాగుబోతనం నుండి నాకు విడుదల కావాలయ్యా. ఏంటి మీ బానిసలే, దేనికి బానిస అయి ఉన్నారు? దేవుని దగ్గర చెప్పండి. ఆయన విడిపించలేని బంధకం అంటూ ఏది లేదండి. నీవు మొరపెడితే చాలు, ఏ బంధకాన్నన్నా, ఏ సంఖ్యలన్నా తెప్పివేయగలిగిన దేవుడు. క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ అంట. వాట్ కెన్ స్టాప్? పాతాళం నుండి పైకి లేపగలిగిన ఆత్మ ఈరోజు నీలో ఉన్నాడంటే ఏ దెయ్యం ఆపగలుగుతాడు నేను? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, హూ కెన్ బి అగెయిన్స్ట్ యూ? ఈరోజు అడగండి, దేవా నన్ను జీవింపజేయ్యా, నీ ఆత్మ ద్వారా జీవింపజేయ్యా. దేవా నన్ను సరిదిద్దయ్యా. దేవా నా జీవితంలో నీకు ఇష్టం లేని తీసివేయ్యా. దేవా నా జీవితంలో నూతన 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 కార్యం కావాలి. దేవా నాకు కావాల్సిన సహాయం దయచేవా. నాలో పనికి రాని తీగలు ఉన్నాయ్యా, ఫలించడం ఒక అడ్డుపడేవన్నీ ఉన్నాయ్యా. దేవా వాటి నుండి నాకు విడుదల దయచే ప్రభువా. ఓ తోటమాలి వాటిని తీసివేయవా. దేవా నన్ను జీవింపజేయి, నన్ను జీవింపజేయి. ఫలించాలని ఆశ ఉంది ప్రభువా. నిజంగా ఆశ ఉంది అడగండి, దేవా నాకు ఫలించాలని ఆశ ఉంది, నా శక్తి చాలదు, నాకు నువ్వు కావాలి పరిశుద్ధాత్మ దేవా. నా అంతా నేను ఫలించాలంటే అయ్యే పని కాదయ్యా. ఎందుకంటే శరీర బుద్ధి, శరీర మనసులు వేరు కదా ప్రభా. నీ ప్రేమ కావాలి, నీ సంతోషం కావాలి, నీ సమాధానం కావాలి, నీ దీర్ఘశాంతం కావాలి, నీ మంచితనం కావాలి, నీ విశ్వాసము కావాలి, నీ సాత్వికం కావాలి అయ్యా. ఆశా నిగ్రహము కావాలయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా మాకు ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు, ఈ అవకాశం బట్టి వందనాలు, తోడుకుని వచ్చిన ప్రజలు బట్టి వందనాలు, నీ సన్నిధి బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యూర్ స్ట్రాంగ్ ప్రెజెన్స్. నువ్వు మాట్లాడేవయ్యా, నువ్వు దర్శించావయ్యా, నువ్వు ముట్టేవయ్యా, వందనాలయ్యా.
సమర్పించుకున్న వారు సమర్పించుకున్నట్లుగా బ్రతికే కృపణ శక్తిని దయచేయి. పరిశుద్ధాత్మ దేవ, ఎవరిని విడిచిపెట్టద్దు. రక్షించబడిన వారు రక్షించబడినట్లుగా నీవే ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయి. రక్షించబడిన వారు నిన్ను వేడుకున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నీ శక్తిని, నీ మహిమని, నీ కార్యాలని కనబరచు దేవా. మమ్మల్ని క్రీస్తు యేసు మనసు మాలో దయచేయ. దేవుని బిడ్డలుగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం విత్ పవర్ అండ్ అథారిటీ దేవా. ఎక్కడ పిరికితనం అనేది ఇక్కడ ఎవరిలో ఉండనవద్దు. ఏ మోసపరచు ఆత్మలు ఇక్కడ ఎవరిలో పనిచేయనవద్దు దేవా. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు ప్రభా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు. ఏ చేతపడు శక్తులు, ఏ మోసపరిచే ఆత్మలు, ఏ రకమైన చీకటి ప్రభావం ఇక్కడ ఉన్న ఎవరిపైన అధికారము లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాము. ప్రతి చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తిప్పి కొడతామని ప్రకటిస్తున్నాము దేవా. నీ అభిషేకం మా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ మా పైన ఉండాలి, నీ క్షేమం, నీ దూతల కాపుదల మా పైన ఉండాలి దేవా. నీ బిడ్డల జీవితంలో దీవెన చూడాలి, వారి చేతి పనుల ఆశీర్వాదము చూడాలి, వారు జీవించే జీవితము వర్ధిల్లాలయ్యా, ఫలించాలయ్యా, ఆనందము సమాధానము చూడాలి. నీ దేవుడు నాకు కావాలని చెప్పేవారుగా వీరి జీవితాల్లో మార్చమని వేడుకుంటానయ్యా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. నీ అందున్న ఆనందం, నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న ధైర్యం అందరికి దయచేయి ప్రభా. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. చేయబడిన ఆరాధనలను దీవించు. ఈ బల కార్యక్రమాన్ని దీవించడానికి వందనాలు. చివరికి మేము కానుకలు సమర్పించుగా ప్రతి ఒక్కరు హృదయంలో సిద్ధపరచుకున్న దాన్ని బట్టి వారు కలిగిన దాంట్లో వారు విత్తుచుండగా దేవా, ప్రతి ఒక్కరు విత్తుచుండగానే వారి జీవితాలు కావాల్సిన దీవెన దయచేయమని, నీ వాక్యం తగినట్టు విత్తే ప్రతి హృదయంలో నీవే కార్యం జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.